కుమారుడు మహిళ సుమతి. భావం ఎవరు ఏమి చెప్పినా వినాలి. వినగానే కంగారు పడిపోయి ఏదోటి చేయకూడదు. బాగా ఆలోచన చేసి నిజమా అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. ధన్యవాదాలు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. జన్మించారు. వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉన్నారు. అదే హల్లుకి ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. గొప్ప. అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దీన్ని ద్విత్వాక్షర పదం. ప్రజలు. వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం. ఆరోగ్యం. వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం. వ్యతిరేకం. వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం. యుద్ధం. అదే ఒక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. మళ్ళీ అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ద్విత్వాక్షర పదం. పిల్లలు. అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ద్విత్వాక్షర పదం. ఎక్కువ. అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ద్విత్వాక్షర పదం. వ్యవసాయం. వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి సంయుక్తాక్షర పదం. దగ్గర. అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ద్విత్వాక్షర పదం.